నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మే 5వ తేదీన జేకే గ్రౌండ్లో నిర్వహించే విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాన్ని, ఆహ్వాన పత్రాన్ని హిందూ సమ్మేళన నిర్వాహక సమితి అధ్యక్షులు పులిగళ్ల మాధవరావు ఆవిష్కరించారు. సువర్చల ఆంజనేయ స్వామివారి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు కదలి రావాలని పిలుపునిచ్చారు. మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పింగళి నరేష్తో పాటు సభ్యులు కోడూరి కాశీ విశ్వనాథ్, రవీందర్, ముద్రగడ వంశీ, బాలకిషన్ కండేల్వాల్, బొల్లెం శ్రీనివాస్, మామిడి జయప్రకాష్, సతీష్ కండేల్వాల్, రవికిరణ్, ఊసకొయ్యల రాజేశ్వరరావు, చేకూరి ఈశ్వరయ్య, విష్ణు, సర్వేశం, మునిగంటి, గుళ్ళ మొగిలి తదితరులు పాల్గొన్నారు. अयं मुहूर्तस्य मुहूर्तवस्तु मुहूर्तकाले सूर्यादीनं नवानाग्रहाणामत्यन्तानुकूलता फलसिद्धिरस्तु। ॐ गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामश्वमस्तवं ज्येष्ठराजं ब्राह्मणः ब्राह्मणस्तर आनुष्ठिन्मन्नोदभिस्थिरसादनम्। ॐ श्रीमहागणाधिपतये नमः। ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమము సంఖ్యా కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ రోజు 5వ తారీఖు నాడు జేకే ఇల్లందు మైదానంలో 3000 మందికి తగ్గకుండా ప్రయత్నం చేయాలని ఒక సంకల్పము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రేపటి నుంచి ఒక కొంత సమయం ఇచ్చి ఈ యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి అందరం కూడా ఒక 2 గంటలు, ఉదయమో సాయంత్రమో 2 గంటలు ఇందులో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడానికి హిందూ బంధువులందరూ ఎంతో శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గత 4 రోజులుగా దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించుకొని ప్రతి ఒక్క హిందూ బంధువును ఈ సమావేశానికి ఆహ్వానించి హిందుత్వ ఎజెండాను ఇల్లందుతో పాటు ఇల్లందులో ఉన్న గ్రామాన పల్లె మరి ఈ హిందూ సమ్మేళనం యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, దీనికి ప్రతి ఒక్కరిని మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సేనలందరూ కలిసి ఈ రాష్ట్రంలో హిందూ సమ్మేళనం పేరు మీద హిందుత్వ ఎజెండాను అమలు చేయడానికి కంకణబద్ధులై మరి దీనికి సంబంధించి ఎప్పటి నుంచో మరి విశ్వ హిందూ పరిషత్గా, బజరంగ్ దళ్గా, ఆర్ఎస్ఎస్గా అనేక హిందూ సంస్థలన్నీ ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమం మొదలైన తర్వాత ఆర్ఎస్ఎస్ యొక్క